వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా కమ్మగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో మా ఇంట్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. మా సైడ్ అయితే మేము గోగాకు చట్నీ అంటాము. దీనికి కావాల్సింది ఎర్ర గోగాకు ఒక కట్ట, 15 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 5 స్పూన్ల ధనియాలు, ఒక 10 తెల్లగడ్డ అంటే వెల్లుల్లిపాయలు, 1 కప్పు శనగగింజలు వేయించినవి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఆయిల్ వేసేసి ఈ మిరపకాయలు, దాని తర్వాత జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేయించి చల్లారే లోపల మనము శనగగింజల పొడిని మిక్సీలో వేసుకుందాము. అది పొడి కొట్టుకునే లోపల ఇవి చల్లారిపోతాయి. దాని తర్వాత ఈ మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అంతా కలిపి మిక్సీ వేసేయాల. ఈ మిక్సీ వేసేటప్పుడు ఈ జీలకర్ర మిక్సీ జార్లో కొంచెం ఉప్పు వేసి వేసుకోవాలా. ఈ పొడిని కొంచెం పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే ఒకసారి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు కారము. ఎక్కువైతే ఇబ్బంది కదా, తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు. అందుకని కొంచెం పక్కన తీసి పెట్టుకుందాము. మనం ఈ మిక్సీ పట్టుకున్న మిరపకాయల పొడి, మనం శనగగింజల పొడి రెండు ఉన్నాయి కదా, రెండు మిక్స్ చేసి పెట్టుకోవాలా. చూడండి పప్పులుగా బాగా బరకగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ చల్లారిపోయిన గోగాకును ఎత్తి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలా. ఈ గ్రైండ్ చేసుకున్న గోగాకు ఈ పప్పుల పొడి మొత్తం కలుపుకొని, మరి ఈ పప్పులు గరుగ్గా ఉన్నా కూడా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ పేస్ట్ లాగా కాకుండా పప్పులుగా కాకుండా తిప్పుకున్నామంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. తినేటప్పుడు కూడా కమ్మగా అనిపిస్తుంది. మరి పప్పులుగా ఉంటే పప్పులే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ మనము పొడి సపరేట్గా కొట్టుకున్నాం కదా, గోంగూర అంతా కలిపితే మరీ గట్టిగా ఉంటుంది. అలా గట్టిగా లేకుండా కొంచెం మనం తినేదానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతలా కలుపుకొని మిక్సీ పట్టుకోండి ఇంకోసారి. అలా పట్టుకున్నామంటే మనం తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకుంటా ఉండే గోంగూర అయితే నిలువ పచ్చడి కాదు కదా, మనకి ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకుందాము. మరీ ఎక్కువ అవ్వద్దు, మరీ తక్కువ అవ్వద్దు. అలా చేసుకుంటే, ఎందుకంటే మనం నిలువ పెట్టుకునేదైతేనే ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఒక్కొక్కసారి అయితే గోగాకు చేదుగా వస్తుంది, కాబట్టి నేను మెంతిపొడి వేయను. పోపు పెట్టేటప్పుడు నేను జీలకర్ర వేయలేదు, ఎందుకంటే మనం తిప్పుకునేటప్పుడే జీలకర్ర వేసుకున్నాం కాబట్టి. ఆవాలు, కరివేపాకు మాత్రమే వేసినాను. ఇలా చేసుకున్నామంటే గోంగూర పచ్చడి మనం రోట్లో నూరుకున్నట్లే అనిపిస్తుంది. ఈ పచ్చడి మరీ గట్టిగాను కాదు, మరీ జారుగాను కాకుండా కలిపి పెట్టుకుందాము. అప్పుడైతే తినేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తినడానికైతే రెడీ అయిపోయింది, మనం ఇంకా తినవచ్చు. వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని గోంగూర వేసుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరు. నేనైతే గోంగూర పచ్చడిని ఇడ్లీలకి తింటాను, చపాతీలకి తింటాను, సంగట్లకి తింటాను. నాకు చాలా ఇష్టం ఈ గోంగూర పచ్చడి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే సపోర్ట్ దొరుకుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.